మామిడికాయలని ఇలా కడిగి తుడిచిపెట్టేసి పై తొక్క తీసేసుకొని ఇలా సన్నగా తరుక్కొని ఒక 4 కప్పుల ముక్కలకి హాఫ్ కప్పు ఉప్పు అనమాట. హాఫ్ కప్ కూడా కొంచెం తగ్గించేస్తే బాగుంటుంది. బాగా చేత్తో కలిపేసి 2 రోజుల తర్వాత ఇలా జల్లెడ లాంటి దానిలో పెట్టేసి మొత్తం ముక్కలన్నీ వడకట్టేసుకుని, ఇంకా నీరు ఉంటుంది, అవి సన్నపాటి బట్టలో లేదా చున్నీలో కానీ ఏదన్నా నెట్టడి చున్నీలో వేసి బాగా ఇలా మూట కట్టేసి పైన బరువు పెడితే మనం చేత్తో పిండకుండా ఇలా బాగా నీరు వస్తుంది. తర్వాత ఒక రోజున్నర ఎండితే చాలండి, బాగా ఎండవసరం లేదు ముక్కలు. ఆ తర్వాత 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు ఇలా వేయించి పొడి చేసి పెట్టుకొని ఆ వెల్లుల్లిపాయలను ఇలా దంచి పెట్టుకోవాలి. 1 కప్పు నీళ్లు 1 కప్పు అయ్యే వరకు మరగబెట్టి పూర్తిగా చల్లారనిచ్చి మామిడికాయ ఓట్లో పోసేసుకొని హాఫ్ కప్పు కారం, వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న మెంతులు పొడి ఇవన్నీ వేసేసి మొత్తం బాగా కలిపేసుకొని హాఫ్ కప్పు నూనె ఇలా వేడి చేసేసి పోపంతా పెట్టుకుని కంపల్సరీ ఇంగ వేసుకోండి. ఇంగ వేస్తేనే బాగుంటుంది. మధ్యలో వీడియో క్లిప్లో పసుపు వేయటం మిస్ అయ్యింది, కొంచెం పసుపు వేసుకోండి అంతే. అన్నీ వేసి కలిపేయండి.